రావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాసరావు గారు, మరి కాసేపట్లోనే మరో ఎనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. రెండు దేశాల మధ్య ఎప్పుడైతే మనకి కాశ్మీర్లో అటాక్ జరిగిందో, ప్రత్యేకించి మతాన్ని అడిగి ఏ రకంగా ఉగ్రవాదులు అటాక్ చేశారో, దాని తర్వాత దాని వెనకాల మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయని తెలియడం, అప్పటి నుంచి ఇండియా కౌంటర్ అటాక్ చేయడం, ఇదంతా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఒక వార్త కూడా చెక్కలో కొడుతుంది. అఫీషియల్ గా పాకిస్తాన్ సైన్యం కూడా ప్రకటించింది, పూర్తి స్థాయి సైనిక చర్యను తాము భారత్ పై ప్రారంభించాము అన్నట్టు కూడా. ఏం జరగబోతుంది అనుకోవాలి రెండు దేశాల మధ్య? గుడ్ మార్నింగ్ సార్. జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఇతర పెద్దలకు, ఇప్పుడు మనం 7వ తేదీ తెల్లవారుజామున 1:40 ఏదైతే మనం ప్రారంభించామో ఆపరేషన్ సింధు, అది భారతదేశం స్పష్టంగా చెప్పింది. కేవలం ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడానికి మాత్రమే మా దాడులు నిర్దేశించాము. ఆపరేషన్ సింధూర్ అనేది దానికి మాత్రమే సంబంధించింది. ఎందుకంటే పెహల్గాం దాడిలో మీరు ప్రారంభించారు, మా భారత పౌరుల్ని, పర్యాటకుల్ని, అమాయకులైన వాళ్ళని, భార్యలు అయితే భర్తల్ని కిరాతకంగా హత్య చేసిన విధానాన్ని చెప్తూ, వాళ్ళు ఎవరైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ ఉన్నారో అక్కడ 5 చోట్ల, ఇక్కడ 4 చోట్ల మొత్తం జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇంకా ఈ పీపుల్స్ రెసిస్టెంట్ ఫ్రంట్ అన్నారు కొత్తగా. అంటే ఆ రెండింటిని నిషేధించడంతో దీని పేరు చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు, మేమే భారతీయ పౌరుని చంపేశాము అని చెప్పేసి ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తే ఏమైందంటే, పాకిస్తాన్ మా భూభాగం మీద భారత్ దాడి చేయటం అనే దాని మీద నిజానికి అంతర్జాతీయ సమాజానికి చెప్పడానికి మళ్ళీ తిరిగి ప్రతిఘటన ప్రారంభించింది. కానీ భారత్ నిజానికి ఏంటంటే, పెహల్గాం దాడి జరిగిన 2 రోజుల నుంచే యుద్ధం ప్రారంభించిందని చెప్తాను. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే మనము వాళ్ళ క్షిపణులు కానీ, లేకపోతే ఉగ్రవాద స్థావరాల మీద వాయుసేన దాడులు కానీ ఇవన్నీ చూసినందుకు ముందు సింధు జలాల ఒప్పందం నిలిపివేయటం ద్వారా ఒక రకమైన యుద్ధం అనమాట. దానికి ఆ సంకేతాలను పంపింది. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా చెప్పడానికి మనం అందరూ దౌత్యపరమైన విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ అందరికీ తేటతెల్లంగా చెప్తా వచ్చాం. పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ఏ విధంగా నిందితురాలు హోదాలో ఉందనేది మనం చెప్తూ వచ్చాం. సో ఆ తర్వాత దానికి IMF రుణాలు, ఎవరైతే అంతర్జాతీయ సంస్థలు రుణాలు ఇస్తున్నాయో వాటి దగ్గర చెప్తా వచ్చాం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా శాశ్వత భద్రతా దేశాలు మన USA, అదేవిధంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా కూడా వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా అది కూడా మాట్లాడలేని స్థితికి తెచ్చాం. సో ఈ విధంగా మనము పాకిస్తాన్ ని పెహల్గాం దాడి తర్వాత ఏకాకిగా మారుస్తూ వచ్చాం. చివరికి మనము హఠాత్తుగా మనమంతా దేశం మొత్తాన్ని సంసిద్ధం చేసి అటు మాక్ డ్రిల్స్ ద్వారా కానీ, మనం ఏదైతే మన వైమానిక స్థావరాలు ఉన్నాయో, సైనిక స్థావరాలు ఉన్నాయో అన్నింటినీ కూడా సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన పరిస్థితి. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒకవైపు అంతర్యుద్ధం, అంటే పాకిస్తాన్ దేశీయంగా చూస్తేనేమో నిజానికి చూస్తా ఉన్నాం, అక్కడ పార్లమెంటు సభ్యులు ప్రధాని మీద దొంగినట్టున్నారు, అక్కడ ఉన్న ఆర్మీ ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ ఎవరు ఉన్నారు అతని మీద దొంగినట్టున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు జైల్లో ఉంటే అక్కడ ఆయన్ని వదిలివేయమని చెప్పేసి లక్ష్మీ కంపెనీ ఒక్క నిమిషం అది చేస్తా ఉన్నారు. ఒక పక్కన బలూచిస్తాన్ రూపంలో కూడా పాకిస్తాన్ లో సవాళ్ళు ఎదురవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం భారత్ చేస్తున్న విధానం కారణంగా అక్కడ ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చూసాం మనం. రాత్రి కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటన చూస్తే మాకు 3 వైమానిక స్థావరాల మీద భారత్ దాడులు చేసింది అనేది చెప్తా వచ్చింది. రావిల్పిండి, ముర్షిద్, రఫీక్ ఈ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది అనేది కూడా ప్రకటించింది. మరోవైపు కరాచీ పోర్టును కూడా భారత్ దాడి చేసింది, చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ట్వీట్ చేసి దాన్ని తొలగించిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఇక్కడ మనకి ఒక డ్రాబ్యాక్ వచ్చేది ఏంటంటే, IMF 100 కోట్ల రుణాన్ని పాకిస్తాన్ కి మంజూరు చేయడం. అంటే అప్పటికి మనం చెప్పాం అది ఉగ్రవాద సంస్థకు నిధులు ఇవ్వడానికి చేస్తున్నట్టే, పాకిస్తాన్ అభివృద్ధికి ఏమాత్రం అది ఉపయోగించలేదు, సైనిక కార్యకలాపాలకు మాత్రం అది వినియోగిస్తుందని చెప్పాం. పాకిస్తాన్
కరెన్సీలో చూడాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు IMF రుణం ఇస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మొత్తం మనం చేసిన దాన్ని చూస్తే ఒక IMF ఒక్కటే కనిపిస్తా ఉంది. ఏంటి వారికి రుణం అందేలాగా ఆ సంస్థ అంగీకరించింది. సో దాన్ని కూడా ఇంకా అడ్డుకుంటానికి భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు మనం కూడా అదైతే ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనమేమో వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తా ఉన్నాం. వాళ్ళు చూస్తేనేమో మన జనావాసాల మీద దాడి చేస్తున్న పరిస్థితి మనం చూసాం నిన్న. మన హోమికా సింగ్ కానీ, సోఫియా ఖురేషి కానీ, అదేవిధంగా విక్రమ్ మిస్రీ గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం దాదాపు 26 ప్రాంతాల్లో 400 డ్రోన్లతో దాడి చేయటం, వాటిని మనం విజయవంతంగా తిప్పికొట్టగలిగాం అనేది కూడా చెప్తా ఉన్నాం. రైట్ రైట్ ఓకే. శ్రీనివాస్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు శ్రీనివాస్?